హలో పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్. సో ఇవాళ మ్యాటర్‌లోకెళ్ళాలంటే దానికంటే ముందర నేను ఇవాళ ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వెబ్ సీరీస్ అనేది తీసుకొచ్చేస్తున్నాను మీ ముందరికి. అది మీరు ఆ సీరీస్ అనేది మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన తర్వాత మీకు కూడా మైండ్ అలా షాక్ అయిపోతారు. అది ఎలాంటి గ్రాస్పింగ్ ఇచ్చిందంటే నాకు 10 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట అవి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది ఈ సీరీస్ 'టీచ్ యూ లెసన్.' ఇట్స్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మూవీ అనమాట. ఈ సినిమా గురించి చెప్పాలంటే భయ్యా హీరో క్యారెక్టరైజేషను, ఎడ్యుకేషన్‌ని ఎలా కాపాడాలి? ఏం చెయ్యాలి? అనేది ఒక బీభత్సం అంటే నువ్వసలు థింక్ చెయి. ఓకే. ఇలా గూడా ఒక రూల్స్ ఉంటాయా? కొత్తగా జేయొచ్చా మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని? ఇలా మార్చొచ్చా తప్పినోళ్ళందరిని? అని ఒక వేరే లెవెల్‌లో తీశాడు. ఇది కొరియన్ సీరీస్ అనమాట. మీరు కంపిటెన్సీ చూసాక సీరీస్ మొత్తం కంప్లీట్ అయ్యే తరికి మీరు ఒకటే మాట అంటారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఐ హావ్ వాచ్డ్. సో, ఎందుకంటే దాని రిటర్న్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ గూడా అదే విధంగా రాసాడనమాట సినిమాని. సో, హీరో వచ్చేసి ఆ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంటదనమాట. దానికి ఇదంతా చేయడానికి స్టూడెంట్స్‌ని ఎలా మార్చాలి? ఎలా కంట్రోల్‌లో పెట్టాలి? ఈ రేంజ్ ఆఫ్ సినిమాని మంచిగా తీసి చూపిచ్చారు 10 ఎపిసోడ్స్‌లో. ఇది మొత్తం 5 స్కూల్స్ ఉంటాయనమాట. 5 స్కూల్స్‌లో చాలామంది స్టూడెంట్స్ అనేటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తా ఉంటారు. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు గ్యాంగ్‌స్టర్ అవ్వాలనుకుంటారు అనమాట ఆ సినిమాలో. ఇది కొరియన్ బేస్డ్ సినిమా కాబట్టి ఆళ్ళ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ చాలా బావుంటది. కానీ స్టోరీ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని టేకింగ్ బావుంది. స్క్రీన్ ప్లే బావుంది. డైలాగ్స్ ఒక్కొక్క ఎపిసోడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఏంట్రా అని లాగ్ అనిపిచ్చదు. ఎవ్రీ ఎపిసోడ్ ఒక 50 మినిట్స్ వరకుంటది. 10 ఎపిసోడ్స్ ఉన్నవి. సో, సీరీస్ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. సీజన్ 2 కోసం నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంటది మీరనుకున్నారా? సినిమా తెలుగులోనే ఉంది. ఇంకో బెస్ట్ థింగ్ అది. అది నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1లో ట్రెండ్ అవుతుంది. అంటే ఏ రేంజ్‌లో ఉందో మీరే ఆలోచించుకోండి. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 ట్రెండింగ్ అవ్వడం అంటే అంత మామూలు విషయం గాదు. సో, మీరు చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే చూసేయండి. లేదా టెలిగ్రామ్ ఛానల్స్‌లో చాలా దగ్గరలో పెట్టేస్తున్నారు. నాకు ఐడీలు తెలీదు. నేను కావాలంటే ఎతికి పంపిస్తాను కామెంట్ సెక్షన్‌లో. సినిమా అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా సినిమా కాదు వెబ్ సీరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రెజెంట్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. సీరీస్ పేరొచ్చేసి 'టీచ్ యూ లెసన్.' మీరు ఆల్రెడీ చూసుంటే మీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చిందో చెప్పండి. నేనైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను సీరీస్ మొత్తానికి. మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోయుంటే ఖచ్చితంగా మ్యాండేటరీ వాచ్ ఇదైతే ఖచ్చితంగా సీరీస్ చాలా బావుంది. ఎలాంటి బూతులు అయ్యేం లేవు. సో, కంప్లీట్‌లీ ఫ్యామిలీ వాచబుల్. ఒక స్టూడెంట్స్‌ని ఎలా కంట్రోల్ పెట్టాలనేది చాలా బాగా యూజ్ చేసుకున్నారని నాకైతే అనిపిచ్చింది. మీరు ఖచ్చితంగా చూస్తారనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి సీరీస్‌లేమన్నా నా దగ్గరికొస్తే మన రివ్యూ ఛానెల్‌లో పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్. షైనింగ్ ఆఫ్. బై.